ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏడు స్వామి ఇవన్నీ? టెంకాయ, గుర్రపు నాడ, దిష్టి బొమ్మ, ఎందుకు ఇవన్నీ? ఏం చేద్దామని తెచ్చిపెట్టారు? ఎవరు తీసుకొచ్చి పెట్టారు అంటే చెప్పట్లేదు కదా బాబు గారు. చెప్పరు. ఎందుకు చెప్తారు? చెప్తే ఒంగోబెట్టి 2 గుద్దులు గుద్దుతాం కదా. అయినా వీటితో ఏం చేద్దామని? గాయత్రీదేవిని ఇక్కడి నుంచే కట్టడి చేద్దామని వాళ్ళ ప్రయత్నం. వాళ్ళు అంటే ఎవరు గురువుగారు? ఇంకెవరు? ఆగిపోయావేంటక్క, చెప్పు త్వరగా. మా వైపు చూస్తావేంటే నువ్వు? నేను మీ పేరు చెప్పానా? మీ చూపులకి మమ్మల్ని అపార్థం చేసుకునేలా ఉన్నారు హాసిని. పెద్దత్తయ్యని ఇంటికి తీసుకురావటానికి మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకు కట్టడి చేస్తారు? నీలా అందరూ అర్థం చేసుకోరు కదా. అయితే ఇది మీ పని కాదంటారక్క? అంటే ఏంటి మూర్తి? అవుననేంతవరకు బెదిరిస్తారా? పాపపు పని చేయనప్పుడు రాజీ పడాల్సిన పని లేదులేండి అత్తయ్య. అనవసరంగా అనుమానించి ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోకండి. మూట కట్టిందైతే తిలోత్తమమ్మ కాదు అని నా మనసు చెప్తోంది. డమ్మక్క మాటకి నేను కూడా వత్తాసు పలుకుతాను. గురువుగారు, మీరే చెప్పాలి ఈ పని ఎవరు చేశారో. ఎవరని చెప్పగలను, కానీ ఇలా చేయడం వల్ల జరిగే ఫలితం చెబుతాను. చెప్పండి స్వామి. నిజానికి దిష్టి తగలకుండా చేయడానికి ఇలాంటివి వాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకో పని చేయవచ్చు. ఏంటి స్వామి అది? వీటిని విశాలాక్షికిస్తే తర్వాత జరగబోయేదేంటో మీరే చూస్తారు. సోదరు ఇంట్లో లేదు కదా స్వామి? రేపు అమ్మ వస్తానంది. అప్పటి వరకు వీటిని జాగ్రత్తగా ఉంచండి. దిష్టి సామాన్లని జాగ్రత్త చేయడమేంటో. రేపు ఇదే గొప్పగా కనిపిస్తాయి చెల్లి. గురువుగారు, ఇలా ఇవ్వండి, నేను మూట కట్టి భద్రంగా పెడతాను. చెల్లి పట్టుకో. ఏంటి గాయత్రి, ఈ మూట కావాలా? ఆడుకునేది కాదే అది. పర్వాలేదు, ఇవ్వొచ్చు. డమ్మక్క, దిష్టి తీసేవి పిల్లల చేతికిస్తారా? ఇందాకైతే
రేపవి గొప్పగా కనిపిస్తాయన్నావు, అంతలోనే వాటిని తక్కువ చేసి మాట్లాడుతున్నావేంటి నైని? హాసిని ఇచ్చేయి. దిష్టి బొమ్మని ఆడుకునే బొమ్మ అని అనుకుంటుందేమో. గాయత్రి వదిలే అమ్మా, వదిలే. మమ్మీ అసలు ఏం జరుగుతుంది మమ్మీ? తెలియట్లేదురా. దిష్టి బొమ్మ పిల్ల బొమ్మ కాదు అని అర్థం చేసుకోండి. మమ్మీ ఏమైంది మమ్మీ? మమ్మీ అమ్మా అత్తయ్య, ఏమైందమ్మా? మమ్మీ ఏమైంది మమ్మీ? అత్తయ్య, ఏమైందమ్మా? అత్తయ్య, అమ్మా ఏమైంది? అత్తయ్య, మమ్మీ గుర్రం నా గుండెల మీద కాలు పెట్టి గట్టిగా తొక్కుతున్నట్టుంది. హ, హ. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. గుర్రం సకిలిస్తున్న శబ్దం కూడా వినిపించింది ఇందాక. అమ్మా ఆర్ యు ఓకే? రేపు విశాలాక్షి వచ్చాక అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. కంగారు పడాల్సిందేమీ లేదు. ప్రాణాపాయం తప్పినట్టే కదా స్వామి? ఈ ఉసురు పోయే రోజైతే ఈ రోజు కాదు నైని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.